స్పోర్ట్స్ మీట్‌లో క్రికెట్‌లో 38 పతకాలు. అంటే ఇక్కడ వెన్ చిత్రంలో డ్రా చేసుకుంటే క్రికెట్‌లో అన్నీ కలిపి 38 పతకాలు వచ్చినాయంట. తర్వాత ఫుట్బాల్‌లో 20 పతకాలు. సో ఫుట్బాల్‌లో మొత్తం కలిపి 20 పతకాలు. బాస్కెట్‌బాల్‌లో 15 పతకాలు. అంటే ఈ బాస్కెట్‌బాల్‌లో అన్నీ కలిపి 15 పతకాలు ఇచ్చారంట. ఈ పతకాల మొత్తం 50 మంది క్రీడాకారులు గెలుపొందినట్లయితే, అంటే ఈ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్‌బాల్, తర్వాత 2 వచ్చినాయి 3 మెడల్స్. సో అట్లా అన్నీ కలిపినట్లయితే 50 మంది క్రీడాకారులు గెలుపొందారంట. వారిలో 5గురు మాత్రమే 3 క్రీడల్లో పతకాలు సాధించారు. 3 క్రీడల్లో సరిగ్గా రెండింటిలో పతకాలు పొందిన క్రీడాకారుల సంఖ్య. రెండింటిలో అంటే 3 పోర్షన్స్ మనకు కేవలం 2 గేమ్స్లలో మాత్రమే పతకాలు గెలిచిన వారిని సూచిస్తాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ విధంగా అంటే x+y+z అంటే కేవలం క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ గెలుపొందినవారు, తర్వాత రెండింట్లో గెలుపొందినవారు ప్లస్ 3 గెలుపొందినవారు అందరూ కలిసి 50 మంది ఉన్నారు. సారీ, ఇక్కడ వీరిని మనం ఈ ఈక్వేషన్ని మనం ఒకటిగా భావించినట్లయితే నెక్స్ట్ x+a+b+5 అంటే ఎక్కడుంది ఇది x+a+b+5 ఈ అందరూ కూడా క్రికెట్ ఆడినవారు, అంటే ఆ క్రికెట్లో మెడల్స్ గెలిచినవారు. వాళ్ళు మొత్తం 38 కాబట్టి వీటి సంఖ్య 38 అవుతుంది. అదేవిధంగా a+y+c+5 వీళ్ళందరికీ మనకు ఫుట్బాల్లో మెడల్స్ వచ్చిన వారు మొత్తం 20 మంది కాబట్టి వీరికి ఈ విధంగా ఈక్వేషన్ రాయవచ్చు. ఇదే విధంగా బాస్కెట్బాల్లో ఇప్పుడు ఈ మూడింటిని మనం ఈ 3 ఈక్వేషన్స్ని మనము కూడినట్లయితే ఈ విధంగా x+y+z వస్తుంది. తర్వాత ఏలు 2 ఉన్నాయి కాబట్టి 2a, బీలు 2 ఉన్నాయి కాబట్టి 2b, cలు 2 ఉన్నాయి కాబట్టి 2c. తర్వాత ఇవి మూడింటిని కలిపితే 15 ఈజ్ ఈక్వల్ టు ఎంత 73 వస్తుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని 15ని మనం ఇటు సైడ్ పంపించినట్లయితే 73 - 15 ఈజ్ ఈక్వల్ టు 58 అని వస్తుంది. ఇప్పుడు ఈ సమీకరణాన్ని రెండవ సమీకరణంగా భావించినట్లయితే 1వ సమీకరణం నుండి 2వ సమీకరణాన్ని తీసివేత చేస్తే x+y+z పోయిన తర్వాత ఇవి 0 అయిపోతాయి. అలాగే 2a నుంచి ఒక a పోతే ఒక a, ఇక్కడ ఒక b, ఒక c మిగులుతాయి. 58 నుంచి 45 తీసేస్తే మనకు 13 మిగులుతుంది. ఇప్పుడు ఈ a, b, cలు అనేవి మనకు ఇంతకుముందు చెప్పినట్లు 3 క్రీడల్లో సరిగ్గా రెండింటిలో మాత్రమే గెలుపొందిన వారు సంఖ్య 13 అవుతుంది. కాబట్టి 13 అనేది సరైన సమాధానం అవుతుంది.